హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలీస్ గోల్డ్ అండి. సో ఇవాళ 12 o'clockకి లైవ్ ఉంది కదా. సో నిన్న నేను ప్లాన్ చేశాను యాక్చువల్గా, బట్ సడన్గా మేము టెంపుల్కి వెళ్ళామండి. సో అందువల్ల కొంచెం టైం షెడ్యూల్ అనేది మార్చాను. సో 9 o'clockకి వీడియో అనేది పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, లైవ్ డీటెయిల్స్ కోసం అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలెక్షన్ అయితే నేను ఎగ్జాంపులే చెప్తున్నాను నేను మీకు. ఓకే, నేను ఇది 1200కి సేల్ చేస్తున్నాను అనుకోండి. బట్ సో జస్ట్ చాలా మెగా సేల్ అనుకోండి, ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి. కొన్నిట్లో 1 or 2 సైజెస్ కూడా ఉండొచ్చు. సో ఏంటంటే అవన్నీ కూడా నేను క్లియర్కి పెట్టేశాను అనమాట. సో నేను లైవ్లోనే దీని మీదే నేను రాస్తానండి సేల్ ప్రైస్ అనేది. మీకు ఈ డ్రెస్ నేను సైజు ఎవ్రీథింగ్ చెప్తాను. మీకు కావాలి అని అనుకుంటే నేను యాక్చువల్గా ప్రజెంట్ ప్రైస్ ఏంటి అండ్ మీరు చెప్పేదానికి సేల్ ప్రైస్ ఎలా ఉంటుంది అని చెప్తాను. ఓకే, కరెక్ట్గా గెస్ చేశారనుకోండి. ఓకే, నేను లైవ్లోనే రాస్తాను మీకు సేల్ ప్రైస్ అనేది. సో రాసే నేను చూపిస్తాను. ఎవరికైనా కావాలి ఇమీడియట్గా లైవ్లోనే పర్చేస్ చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం వాళ్ళకి ఆ సేల్ ప్రైస్ మీద మనకి ఇంకా ఒక 100 అనేది తగ్గిస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది సేల్ ప్రైస్ లైవ్లో 1200 అని దీని మీద రాసి మీకు చూపించాను అనుకోండి. కంపల్సరీగా కావాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం మీకు ఇంకో 100 అనేది తగ్గుతుందండి. సో ఇమీడియట్ పేమెంట్ వేసేస్తేనే అది. ఆఫ్టర్ లైవ్ పేమెంట్ అంటే కుదరదు. ఎందుకంటే ప్రీవియస్ నేను చాలా లాంగ్ బ్యాక్ లైవ్ చేశాను కదా, అప్పుడు కావాలని అన్నారు లైవ్లో కూడా చాలామంది. అంటే ఈ కలెక్షన్ కాదు, నేను అప్పుడు చూపించినవి. సో మళ్ళీ తర్వాత నాకు రాలేదు. సో ఆల్రెడీ ఈ సైజ్ అడిగారు కదా, ఈ సైజ్ అడిగారు కదా అని నేను అన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. నాకైతే అప్డేట్ అనేది రాలేదన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇమీడియట్ పేమెంట్ వేసేయండి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు. చాలా అంటే చాలా లెస్ ప్రైస్కి ఇస్తున్నాను, మీరు చెక్ చేయండి. వేరే పేజెస్లో నేనే చెప్తున్నాను కదా, మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, నేను పేజెస్ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇంక మీ అందరూ చూస్తూనే ఉంటున్నారు. ప్రజెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అన్ని పేజెస్లోనూ దొరుకుతుంది, కొన్ని పేజెస్లో అయితే దొరకని. అలాంటి కలెక్షన్స్ కూడా నేను తీసుకొచ్చాను. కొత్త కలెక్షన్స్ కూడా నేను సేల్కి అయితే ఇస్తున్నాను. మీకు శ్రావణం సేల్ అనుకోండి, లేదా రాఖీ సేల్ అనుకోవచ్చు. ఓకే, అది లైవ్ చూసే ఎవరైనా ఉంటే వాళ్ళైనా వాళ్ళ సిస్టర్స్కో, లేదా మీరు పర్సనల్గా కొనుక్కొని మీ తమ్ముడి చేత్తో అన్నయ్యకి గిఫ్ట్ తీసుకున్నాలనుకుంటే మాత్రం అదైనా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా మనము సేల్ ప్రైస్ అనేది 1350 అనుకోండి. ఓకే, నేను మీకు లైవ్కి వచ్చినప్పుడు వేరే ప్రైస్ రాస్తాను ట్యాగ్ మీద. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు వచ్చిన గెస్ కూడా చేయిద్దాం లైవ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు గెస్ కూడా చేయండి, నేను అప్పుడు చూపిస్తాను. మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకొక 100 కూడా తగ్గుతుంది. సో మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉండదు. ఇంత సేల్కి ఇచ్చి ఇంకా తగ్గించి నేను ఇంకా ఇవన్నీ నాకేం తక్కువ రాలేదు, తక్కువ ప్రైస్కి ఏం రాలేదు. ఇస్తున్నాను కదా అంటే నేనేమి తక్కువకి చీప్ క్వాలిటీ కాదు, అలాగనే తక్కువకి ఏమీ రాలేదు. బట్ నాకు క్లియర్ కావాలి స్టాకు. ఎందుకంటే ఎందుకు డెడ్ స్టాక్ పెట్టుకోవడం, మనం పర్చేస్ దాంట్లో 50% వచ్చినా చాలే అన్న థాట్తోనే నేను ఉంటానండి. ఉండిపోయిన 1 or 2 పీసెస్ అయితే. ఎందుకంటే హోమ్ విజిట్కి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్త వాళ్ళకైతే తెలియదు. సో అందువల్ల నాకేమి ఇప్పుడు నేను ఇది నేను 700కో 800కో సేల్ చేసినా నాకేమి ఈ ప్రైస్కి రాలేదు. కొంచెం లాస్కే కొన్ని ఆర్టికల్స్ అయితే నేను ఇస్తున్నాను. అందులో మీకు బ్రాండెడ్లో మీకు రాదు. ఓకే, డబ్ల్యూ బ్రాండ్ అంటే అప్ టు అని అంటారు, కానీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఓకే, అండ్ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంట్లో ఉండి సేల్ చేస్తున్నాము అంటే మాకేం తక్కువకి ఏమీ రావట్లేదు. మీకు ఇవన్నీ ఎక్స్ట్రా ఈ లైటింగ్స్ సేల్గా అందరికీ ఉండవు కాబట్టి మేమే ఆ పనులన్నీ చేసుకుంటాం కాబట్టి వెరీ లో బడ్జెట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేగాని ఏది తక్కువకి రాదు, అలానే ఊరికి ఏది రాదండి. ఓకే, ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి బై 1 get 1 అని అనేది ఎందుకు ఇస్తారు మేడం? ఇది బై 1 get 1 ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు చాలా ఇన్స్టా పేజెస్లో చూస్తున్నాము, వాళ్ళు నేను తీసుకున్న దాని మీద
అంతకు తర్వాత వెళ్ళినప్పటికీ ప్రైస్ ఇంక్రీజ్ చేసేసి ఎలా ఇచ్చేస్తారు చెప్పండి? బై వన్ గెట్ వన్ ఎలా ఇస్తారు? మనకైనా కొంచెం ఆలోచించాలి కదా. ఓకే. సో మీ అందరికీ తెలుసు నా ప్రైజెస్ ఎలా ఉంటాయో. సో అందువల్ల నేను సేల్కి కూడా ఇంకా తగ్గించే ఇస్తున్నాను, నేనేమి పెంచి ఇవ్వట్లేదు. అదొక పాయింట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే. స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయండి. ఓకే. సేల్కి అయితే అందరూ అటెండ్ అవ్వండి. వీడియో లెంతీ కదా అనుకోవద్దు, కొంచెం వినండి. ఇదంతా వింటేనే మీకు లైవ్లో నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో నేనైతే 20 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైవ్కి. సో చూద్దాం ఇవాళ లైవ్ ఎంత సక్సెస్ చేస్తారో మీరందరూ కూడా. అండ్ మంచి ప్రైజెస్కి ఇస్తున్నానండి. ఓకే, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.